ఎందుకు ఒకలా ఉన్నావు ఆర్థర్? ఏమైంది? ఎందుకంటే నెక్స్ట్ రేస్ ఆఖరి రేస్. మనవాడు చివరి ప్లేస్ లో ఉన్నాడు, అది కూడా మోడరేట్ కు అటువైపుగా. తనకు ఎక్కువ పాయింట్లు కావాలి. ఈసారి తను మిస్ చేశాడంటే ఇంకెప్పటికీ తను గెలవలేడు. హలో, మీకే విషయం తెలియనట్టు మాట్లాడుతున్నారు? అంటే అంత తెలిసిపోయిందా ఏమిటి? మధ్యలో వీడొకడు. నీ ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. నేనేమైనా డ్రాగన్ బూస్ట్ అనుకున్నావా నువ్వు ఏమైనా చేయడానికి? నేను నీకు చెప్పినట్టుగా ఆయుధాన్ని యూజ్ చేయి. అది వీలు కాదు. వాళ్ళు నన్ను పట్టుకుంటే అకాడమీలోకి వెళ్ళలేను. ఎవరు నిన్ను చూడరు. ఇప్పటికే నేను ముందుగా వస్తున్నాను. నేను చెప్పినట్టుగా చెయ్యడమే నీ పని. నువ్వు ఎదురు మాట్లాడకూడదు. నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను ముగించాను. పర్వాలేదు, బాగానే చేశావు. కానీ మరోసారి నేను చెప్పకుండా నువ్వేమీ చెయ్యకూడదు. సరే, అలాగే చేస్తాను. ఇలా చూడు, ఈ రేస్ విన్ అవడానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. అది ఏమిటంటే మ్యాక్ బోర్డ్ ను ఉపయోగించకుండా కూడా నువ్వు గెలవచ్చు. థ్యాంక్స్ డాడ్, మంచి మాటలు చెప్పినందుకు. కానీ నాకు వేరే మార్గం లేదు. ఇదే ఫైనల్ రేస్. అటెన్షన్, రేసు ప్రారంభం కాబోతుంది. అందరూ రండి. ఆల్ ది బెస్ట్ ఆర్థర్. ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు వార్త. అవును, తప్పకుండా నువ్వే గెలుస్తావు. డ్రాగ్ బాక్స్. సారీ, మళ్ళీ కలుసుకుందాం. You're welcome, Bo. ఆర్థర్, నీ వేగం ఇప్పుడు మెల్లగా తగ్గుకుంటూ వస్తోంది. నీ వేగాన్ని పెంచుకోకపోతే నువ్వు ఇప్పుడు ఓడిపోతావు. దానికి అవకాశమే లేదు. నేను గెలిచి తీరాలి.
ఆతర్ తీసుకున్న నిర్ణయం నిజంగా అద్భుతంగా ఉంది. ఇది ఎలా చేయగలిగాడు నాకు తెలియలేదే. బలి ఎగురుతున్నాడు. ఈసారి తప్పకుండా గెలుస్తాడు. ఇప్పుడు ఆడుతున్నది నా కొడుకు. అతన్ని ఎవ్వరూ గెలవకూడదు. అందుకు నేను ఏర్పాటు చేస్తాను. అతని విజయం సాధించాలి. దీనికి ఇప్పుడే ముగింపు పలకాలి. ఇదే నీకు ఆఖరి రేసు కావాలి. ఆర్థర్, నీ కుడి వైపున ఇప్పుడు కొత్తగా 2 డ్రాగన్స్ వచ్చాయి. అవి అవి ఇప్పుడు పరిగెత్తడం లేదు. అవి యుద్ధ శక్తి వల్ల అక్కడే ఆగిపోయాయి. కానీ ఏ శక్తి వల్ల అలా అయ్యాయో నాకు తెలియడం లేదు. కానీ అవి అక్కడే ఆగిపోయాయి. జాగ్రత్త. నాన్నా నేను బాగానే ఉన్నాను. నేను వెంటనే వెళ్ళాలి. ఆర్థర్ ప్రమాదంలో ఉన్నాడు. ఏమిటిది? నా డ్రాగన్ కు ఏమయ్యింది? ఏమీ అర్థం కావటం లేదే. కూడదు. నువ్వు ఎవరైనా సరే తప్పకుండా నీతో తలపడతాను. దాంతో నువ్వు అంతమైపోతావు. ఎందుకు అలా వేగంగా వెళతావు? వెళ్లకు. ఈ విషయంలో నువ్వు దిగులు పడకు. ఖచ్చితంగా నువ్వు అకాడమీలో చేరతావు. నువ్వు నాకు సాయం చేస్తుండకపోతే నేను ఈ రేస్ లో గెలుచుండేవాడినే కాదు. అందుకు నువ్వే నాకు కృతజ్ఞత చెప్పాలి. కాసేపట్లో వాడు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతుంది. నువ్వు ఏమంటున్నావు? తన్నెందుకు నేను నాశనం చేయాలి? నీకు నీ పని ఎంత ముఖ్యమో అలాగే నాకు నా పని ముఖ్యం. ఆర్థర్, మాట్లాడు. ఆర్థర్, మనం సాధించగలం. మనకిలాంటి చిన్న చిన్న విషయాలేం పెద్ద లెక్క కాదు. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా. ఆర్థర్ కి ఏదో అయింది. వాడిప్పుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయాడేమో అని భయంగా ఉంది. ఆర్థర్, ఏంటి? నువ్వు ఇక్కడున్నావా? ఏంటి నువ్వు నన్ను మిస్ అయ్యావా? ఆర్థర్, నా మాట విను. నువ్వు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నావు. ఒక దుష్ట శక్తి నిన్ను అంతం చేయాలని చూస్తోంది. ఈ రేస్ ని నువ్వు ఆపు. చెప్పేది అర్థమవుతోందా? ఈ రేస్ ని ఆపలేదంటే నువ్వు నాశనం అయిపోతావు. నీకన్నా అకాడమీలో చోటు నాకే ఎంతో ముఖ్యం మోడరేట్. అలాంటప్పుడు నేను దాన్ని వదులుకోలేను.
చోటు నాకు తెలిసింది. ఏమిటి, ఇంకా వాడు ప్రాణాలతోనే ఉన్నాడా? మోడ్రేట్, నేను చెప్పినట్టుగా ఈ రేస్ లో గెలవాలంటే నేను చెప్పినట్టుగా వినాలి. నీ సాయం లేకుండానే ఈ రేస్ లో నేను విజయం సాధిస్తాను. నేను చెప్పేది విను. ఆ డ్రాగన్ బూస్టర్ కి ఏమైందో నువ్వు చూసావు కదా. మనం మళ్ళీ కలిసామా? నీకు ఎంత ధైర్యం ఉంటే నాతోనే తలపడతావు? నీకు ఒక్క డ్రాగన్ కూడా లేదు కదా. నువ్వు చెప్పేది నిజమే. నా దగ్గర ఒక్క డ్రాగన్ లేదు, ఎన్నో డ్రాగన్స్ ఉన్నాయి. ఇప్పుడు నా పవర్ నీకు తెలిసిందా? అది నేను చూడాలని ఆశపడుతున్నాను. మంచి సమయానికి వచ్చావు. మన ఇద్దరం కలిస్తే వాడు అర్థమైపోతాడు. ఏమీ చేయలేవు. ప్రారంభంలో జరిగిన మానవ డ్రాగన్ల పోరాటంలో పాల్గొన్న వారికి ఈ శక్తి ఉంటుంది. కానీ ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? షాడో ట్రాక్ నుంచి వచ్చి ఉంటాడా? ఖచ్చితంగా అతను అక్కడి నుంచే వచ్చుంటాడు. అందుకే ఇతనిలో ఇంత శక్తి దాగుంది. కానీ అతన్ని మనం పెరగనివ్వకూడదు. మనం ఇతన్ని గెలవగలమా? మన ఇద్దరం ఒకటైతే వీలవుతుంది. మన ఇద్దరిలో ఉన్న పవర్స్ ని ఏకం చేయాలి. మోడ్రేట్, నీకేం కాలేదుగా? నా పారాచూట్ పని చేయట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? మనం మ్యాక్ డైవర్షన్ చేద్దాం. అది ఎలా సాధ్యం అవుతుంది? సాధ్యం కాదంటూ ఏదీ లేదు. మన ఎనర్జీస్ ఛానల్ చేస్తే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఇద్దరు ఒక్కటే విజయం సాధిద్దామనుకున్నారా? Come on, Bo. నువ్వు మొదలు పెట్టు. Ready? Come on. మనం సాధించాం. అదేంటి? నేను షాడో టవర్ లో చూసింది ఈ ఆకారాన్ని నీతో యుద్ధం చేస్తున్నప్పుడు. ఏంటి? ఇదే ఆ బ్లాక్ ట్రెకోనియం సైట్. అయితే నువ్వే షాడో బూస్టర్ వా? నీ చేతిలో ఉన్న ఆ వస్తువే నిన్ను డ్రాగన్ బూస్టర్ గా మార్చిందా? చెప్పు, నిజమేనా? ఇప్పుడు ఏం జరుగుతోంది? దీనికి అర్థం ఏంటి? ఈ గాంట్లెట్స్ అన్ని ఒకటిగా కలిసి పనిచేయడానికి రెడీ చేశారనుకుంటాను. మనుషులకి డ్రాగన్లకి మధ్య జరిగే యుద్ధాన్ని ఆపడానికి 5 డ్రాగోనియంలు అవసరమని చెప్తూ ఉండేవారు. నువ్వు చెప్పేది నిజమేనా? ఇలా చూడు, నువ్వు నాకు సహాయం చేస్తావా లేదా చెప్పు. శక్తిశాలి డ్రాగన్ బయటకు రా.
షాడో బూస్టర్ బయటికి రా. మూర్ఖులారా, ఇప్పుడు విజయం నా చేతిలో ఉంది. ఈ డ్రాగన్స్ అన్ని చాలా శక్తివంతంగా ఉన్నాయి. మనం ఎలాగైనా తప్పించుకోవాలి. మేమిక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాం. మీకు బదులుగా మేము యుద్ధం చేయడానికి వచ్చాం. వీడి కథ ముగిద్దాం, అది ఒక టీముగా కలిసి. ఇంతవరకు నాకున్న పనులన్నీ పూర్తి చేశాను. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు శత్రువుల కోసమే ఎదురు చూస్తున్నారు. కానీ అందరూ అలా కాదు. జరుగుతున్న అకాడమిక్ రేస్ నుండి మనిద్దరం వచ్చామనుకుంటున్నావా? కానీ డ్రాగన్ సిటీ క్రూ నా వెనక తరుగుతూ ఉంటారు. ఆ తర్వాత డ్రాగన్ సిటీ పోలీస్ నిన్ను తరుగుతూ ఉంటారు. ఓ అలాగా? అలా ఏమీ జరగదని నేననుకుంటున్నాను. సరే, రేస్ పూర్తి చేద్దామా? ఇప్పటికీ నేనే లీడింగ్ లో ఉన్నా. అది కొంచెమే కదా. రేస్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. మళ్ళీ కలుద్దాం. అతను నీతో ఏం చెప్పి వెళ్తున్నాడు? ఓ డాడ్, ఇప్పుడు నువ్వు నన్ను ఓడించాననుకుంటున్నావా? నీకు నేనే ట్రైనింగ్ ఇచ్చాను, అందుకు నువ్వు ఇచ్చే బహుమానం ఇదేనా? ఆ, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను ఎవరో నీకు నిరూపిస్తాను. ఈ డ్రాగన్ సిటీని ఏదో ఒక రోజు నేనే పరిపాలిస్తాను. అకాడమీని అంతం చేస్తాను. అప్పుడు అందరూ నా పాదదాసులవుతారు. నాకంటూ గొప్ప సైన్యమే ఉంటుంది. మానవ డ్రాగన్ల పోరు మళ్ళీ మొదలు పెడతాను. అప్పుడే నాకు ప్రశాంతత. ఈ డ్రాగన్ సిటీలో నేను నా డ్రాగన్స్ మాత్రమే ప్రాణాలతో ఉంటాను.